చెయ్యొద్దండి, ఇది చెయ్యొద్దండి అని చెబితే అది చెయ్యడానికే మనము వెళ్తాం, అది చెయ్యడానికే మనం వెళ్తాం, అది తీసుకోవడానికే మనము వెళ్తాం. ఇప్పుడు ఆకాను కూడా తన సేవకుడైన మాటను ఉల్లంఘించాడు, తన సేవకుడు ఇచ్చినటువంటి ఆ మాటను తిరస్కరించాడు, దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా పాపము చేశాడు. ఆ పాపం నుంచి అతను పొందుకున్నటువంటిది మరణం. అది పాపం నుండి వచ్చేటువంటి జీవితము మరణం. తన పాపము చేశాడు, కనీసము తన పశ్చాత్తాపడింటే, మనఃపూర్వకంగా తన పశ్చాత్తాపడింటే, దాన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే బహుశా తను కనికరం పొందుకునేవాడేమో. తను చేసినటువంటి పాపాన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా మరణాన్ని తెచ్చుకున్నాడు. అందుకే చూడండి, ఒకటో దినవృత్తాంతముల గ్రంథం, ఒకటో దినవృత్తాంతములు 2వ అధ్యాయము 7వ వచనం. కర్మీ కుమారులలో ఒకనికి ఆకాను అని పేరు. ఇతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టెను. హల్లెలూయా. చూడండి, కర్మీ కుమారులలో ఒకరికి ఆకాను అని పేరు. అయితే ఇతడు శాపగ్రస్తమైన దానిలో తీసుకోవడం ద్వారా ఇప్పుడు ఎవరికి శ్రమ అంట? ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టెను. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలందరూ చాలా లక్షల మంది ఉన్నారు. అయితే ఆ లక్షల మందిలో ఆకాను చేసినటువంటి పాపము ఇప్పుడు ఎవరికి శ్రమ తీసుకొని వచ్చింది? ఇశ్రాయేలు ప్రజలకు శ్రమ తీసుకొని వచ్చింది. అయితే చేసింది ఆకాను, అయితే ఇశ్రాయేలు ప్రజలకు ఎందుకు శ్రమ? చేసినది ఆకాను, అయితే ఇశ్రాయేలు ప్రజలందరికీ ఎందుకు శ్రమ? ఉదాహరణకు ఒక కుటుంబం ఉందనుకోండి, కుటుంబంలో భార్య, భర్త, 2 పిల్లలు, లేదా 3-4 పిల్లలు. అయితే కుటుంబంలో మరి సాఫీగా సాగుతున్నప్పుడు యజమానుడు సరైన రీతిగా లేక, సరైన పద్ధతిలో అతను లేకపోతే, యజమానుడు మరి సంపాదించేటువంటి విషయంలో కానీ, తన వ్యక్తిత్వం విషయంలో కానీ యజమానుడు ఎక్కడా కూడా సరిగ్గా లేకపోతే ఆ కుటుంబానికి శ్రమ ఉంటుందా? ఉన్నదా? ఉంటుంది. ఎందుకంటే యజమానుడు కరెక్ట్గా ఉంటే కుటుంబము కూడా నడివడితో కూడా సంసారము సాఫీగా సాగిపోతుంది. యజమానుడు కరెక్ట్గా లేకపోతే, యజమానుడు అనేటువంటి వాడు తన వ్యక్తిత్వాన్ని మార్చుకోలేకపోతే ఆ కుటుంబము చిన్న భిన్నంగానే మారిపోతుంది. ఆ కుటుంబం అంతటికి కూడా బాధే, ఆ కుటుంబం అంతటికి కూడా శ్రమే. అందుకే ఇశ్రాయేలు ప్రజల్లో ఆకాను తప్పు చేస్తే ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఇప్పుడు శ్రమ పెట్టేస్తాడు. ఆకాను చేసినటువంటి పాపము బట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా హాయి పట్టణానికి యుద్ధానికి వెళితే 36 మంది ఇశ్రాయేలు ప్రజలు చనిపోయారు. 36 మందికి అక్కడ శ్రమ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇశ్రాయేలు ప్రజల్లో పాపము జరిగింది కాబట్టి. ఒక వ్యక్తి చేసినటువంటి పాపాన్ని ప్రజలందరి మీదకి, అంటే ధర్మశాస్త్రం ప్రకారంగా ఎవరికైనా ఆజ్ఞ ఇచ్చినప్పుడు, ఎవరైనా దానిని తీసుకోవద్దు అని చెప్పినప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగా దానిని ముట్టకపోవడమే క్షేమం. అయితే ఈనాటికి కూడా దేవుడు ఏదైనా తీసుకోవద్దు అని అంటే దానిని తీసుకోకూడదు, ఏదైనా కూడా దాన్ని చెయ్యొద్దు అంటే అది చెయ్యడానికి కూడా మనం ఇష్టపడకూడదు. చూడండి, సామెతలు 28వ అధ్యాయం, సామెతలు 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఎప్పుడైతే అతిక్రమం చేసిన తర్వాత దానిని దాచిపెడితే వాడు దానికి వర్ధిల్లడు. అందుకే ఆకాను అతిక్రమం చేశాడు కానీ దాన్ని దాచిపెట్టాడు, దాన్ని ఒప్పుకోలే, బహిరంగంగా దాన్ని బట్టబై చెయ్యలేదు. అతిక్రమాన్ని దాచిపెట్టాడు, వర్ధిల్లలేకపోయాడు. అయితే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరము పొందును. ఎప్పుడైతే చేసిన
కనికరము పొందుతాడట. మనం చేసినటువంటి పాపాన్ని, మనం చేసినటువంటి అతిక్రమం బట్టి మనము గర్వించాం అనుకోండి, మనం చేసినటువంటి పాపాన్ని, మనం చేసినటువంటి అతిక్రమాన్ని బట్టి మనం నిర్లక్ష్యంగా ఉన్నాం అనుకోండి, దేవుడు దానిని ఒప్పుకోడు. మనము దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. మనం దాన్ని ఒప్పుకొని మళ్ళీ తిరిగి మళ్ళీ అదే యథాస్థితికి వస్తే దేవుడు దాన్ని అంగీకరించాడు, దాన్ని విడిచిపెట్టాలి. ఎప్పుడైతే దాన్ని ఒప్పుకుంటామో ఆ ఒప్పుకున్న దాన్ని సరి చేసుకున్న దాన్ని పూర్తిగా వదిలిపెట్టాలి. అందుకే చూడండి, గెహాజీ కూడా ఆశపడ్డాడు. గెహాజీ ఆశపడిన దాని తర్వాత ఆశపడిన దానికి అతనికి ఏమొచ్చింది? గెహాజీ ఆశపడ్డాడు, పాపం చేశాడు, అతను కూడా ఆశపడ్డాడు. చూశాడు, చూసిన దాన్ని కావాలనుకున్నాడు. చూడడం మంచిది, ఆశపడడం మంచిదే, కానీ దానిని అత్యాశతో, దురాశతో కావాలనుకోవడం మంచిది కాదు. అందుకే గెహాజీ ఆశపడడం ద్వారా అతనికి కుష్ఠరోగం వచ్చింది. కేవలం గెహాజీ మాత్రం కుష్ఠరోగం వచ్చి అందరితో వదిలిపోలే, తన తరతరములకు కూడా కుష్ఠ వ్యాధి వ్యాపించింది. గెహాజీ చేసినటువంటి పాపం వలన తన కుటుంబం తనంతరం కూడా ఆ కుష్ఠరోగం వారికి వ్యాపించింది. ఇప్పుడు ఆకాను చేసినటువంటి పనికి 36 మంది ఇశ్రాయేలు ప్రజలు చనిపోయారు. వారితో పాటు తన కుటుంబము, తన దగ్గర ఉన్నటువంటి సంపద అంతా కూడా నాశనమైపోయింది. మరి ఆకాను తప్పు చేస్తాడు. అతని భార్య పిల్లలు ఏమి అంటే, తన భార్యకు కూడా తెలిసే విషయం, తన భార్యకు తెలిసినప్పటికీ కూడా ఆమె అతన్ని ఏ మాత్రము కూడా చెప్పలేకపోయింది. తనకి ఆకారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు దేవుడి ఆజ్ఞ నువ్వు ఉల్లంఘిస్తున్నావు అని ఆమె అతనికి చెప్పలేకపోయింది. దాని ద్వారా ఆకారంతో పాటు తన కుటుంబం అంతా కూడా ఆకురు లోయలోకి వెళ్ళిపోయాడు, అగ్నిలోనికి వారు వెళ్ళిపోయారు. అందుకే మండుచున్నటువంటి అగ్ని అని దేవునికి పేరు. శపింపబడిన దాన్ని ఎప్పుడైతే మనం వద్దామో, శపింపబడిన దాన్ని ఎప్పుడైతే మనం ఆశపడతామో అప్పుడు అగ్నిగుండంలోనికి మనం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, మత్తయి సువార్త 25వ అధ్యాయము 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదిని వారి దూతలను సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోడి. శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదిని వారి దూతలను సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోండి. శపింపబడిన దాన్ని ఆశిస్తే దేవుడు ఏమంటున్నాడు? నిత్య అగ్నిలోనికి వెళ్ళిపోయింది. శపింపబడిన వాళ్ళరా, మీరు అపవాది సంబంధులు, మీరెవరో నాకు తెలియదు, మీరు నిత్య అగ్నిలోనికి పోండి అని. ఇప్పుడు ఆకానితో పాటు ఆకాను కుటుంబము కూడా విద్యార్థులలోనికి వెళ్ళిపోయింది. ఎందుకు అంటే దేవుడు ఏదైతే శపించాడో, దేవుడు ఏదైతే మరి తీసుకోవద్దని చెప్పాడో దాన్ని ఆశపడ్డారు. శపింపబడిన దాన్ని ముట్టుకోవడం ద్వారా శాపగ్రస్తులై ఉన్నారు. శపింపబడిన దాన్ని ముట్టుకోవడం ద్వారా, శాపగ్రస్తులు అవ్వడం ద్వారా, శపింపబడిన జాబితాలకి వారు వెళ్ళడం ద్వారా దేవుడైన యెహోవా వారందరినీ కూడా నిత్య అగ్నిలోనికి వారిని దేవుడు పంపించేశాడు. ఈ లోకంలో మనము ఏదైనా కూడా ఆశపడవచ్చు, కానీ మనని కాని దాని కోసం మనం ఎప్పుడు కూడా ఆశపడకూడదు. చూడండి, హబక్కూకు గ్రంథం, హబక్కూకు 2వ అధ్యాయము 6వ వచనం. తనని కాని దాన్ని ఆక్రమించుకొని ఎబిరిద్దునంది వారికి శ్రమ, తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకుని వారికి శ్రమ, వాడు ఎన్నాళ్ళు నిలుచును అని చెప్పుకొనొచ్చు. వీరందరూ ఇతనిని బట్టి ఉపమాన రీతిగా అపహాసపు సామెత ఎత్తురు కదా.
హల్లెలూయా. తనది కాని దాన్ని ఆక్రమించుకొని అభివృద్ధి పొందేవానికి శ్రమ, తాకట్టు సొమ్మును విస్తారంగా పట్టుకుని వానికి శ్రమ. అలాంటి వాడు ఎన్నాళ్ళు నిలుస్తాడు అని చెప్పుకుంటున్నారు వీరంతా. లోకంలో అంటుంటాం కదా, ఏదైనా అక్రమంగా సంపాదిస్తే, ఏదైనా అక్రమంగా తెచ్చుకుంటే అక్రమంగా సంపాదించినటువంటి సొమ్ము ఎన్నాళ్ళు నిలుస్తుంది అని. అక్రమంగా సంపాదించాడు ఎన్నాళ్ళు నిలుస్తాడు వాడు? అక్రమంగా సంపాదించి బిల్డింగ్లు కట్టాడు, అక్రమంగా సంపాదించి బంగారం తెచ్చుకున్నాడు, అక్రమంగా సంపాదించి స్థలాలు కొన్నాడు, అది ఎన్నాళ్ళు నిలుస్తుంది? కొన్నాళ్ళే. ఆ అక్రమం బయటపడేంత వరకు, ఆ అక్రమం బయటపడిందా తల ఎత్తుకోలేదు. నా దోషమును బట్టి నేను తల ఎత్తుకోలేకపోతున్నాను అని దావీదు అంటాడు. నా దోషమును బట్టి నేను తల ఎత్తుకోలేను అని. దావీదు చేసినటువంటి పాపానికి ఎంత పశ్చాత్తాపడ్డాడో, ఎన్ని కన్నీళ్లు కార్చాడో. అయితే ఈనాడు మనము ఎంతో మంది ఎన్నో దానికి ఆశపడుతూ ఉంటాం, కానీ ఆశపడిన దాన్ని మరి దక్కించుకోవాలి అని అనుకోవడము దురాశ. ఆశపడిన దాన్ని దక్కించుకోవాలి అనుకోవడము అత్యాశ. అందుకే తనది కాని దాన్ని ఆక్రమించుకున్న వానికి శ్రమ. తనది కాని దాన్ని ఎవరైతే ఆక్రమించుకొని దాన్ని అభివృద్ధి పొందుకుంటారో అలాంటి వాడికి శ్రమ. అలాంటి వాడు ఎన్నాళ్ళు నిలుస్తాడు? అలాంటి వాడు ఎన్నాళ్ళు భూమి మీద నిలుస్తాడు? ఎన్నాళ్ళు కూడా నిలవడు. అతిక్రమం ఎప్పుడైతే బయటపడుతుందో, ఆ అతిక్రమం ఎప్పుడైతే బయటపడుతుందో ఆ వెంటనే వాడికి అవమానం వస్తుంది. అవమానం ద్వారా ఎంతో మంది అవమానం ద్వారా అవమానం జరిగింది, ఎంత బ్రతికినా వారు నాకు అవమానం జరిగిందని వారి మరణం వరకు తెలుసుకునేటువంటి వారు గోపల్లలు. అయితే ఆకాను తను చూసిన దాని అంతటితో వదిలిపెట్టుకోకుండా చూసిన దాన్ని ఆశపడ్డాడు, చూసిన దాన్ని కావాలనుకున్నాడు, చూసిన దాన్ని తగ్గించుకోవాలనుకున్నాడు, చూసిన దాన్ని తీసుకొని నేను అభివృద్ధి అవ్వాలి, నేను ఇంకా ఎంతో గొప్పగా ఉండాలి, నేను ఎంతోగా గొప్పగా మరి అభివృద్ధి అవ్వాలి, ఎంతగానో నేను సంపాదించుకొని ఆశపడ్డాడు. కానీ ఆకానుకు అది ఏమాత్రం కూడా తగ్గలేదు. గెహాజీకి కూడా అది ఎవరికి కూడా తగ్గలేదు. చూడండి, ఆకారం సంపాదించుకోవాలని అని ఆశపడ్డాడు, కానీ అవన్నీ తీసుకోవడం ద్వారా తనకేమైనా సమాధానం దొరికిందా? తనకేమైనా నెమ్మది వచ్చిందా? తన కుటుంబం ఏమైనా బాగుపడిందా? దాన్ని దక్కించుకోవాలని ఆశపడ్డాడు. అవన్నీ తీసుకోవడం ద్వారా ఏమైనా తను అభివృద్ధి అయ్యాడా? ఏమీ కూడా దాని ద్వారా ఏ లాభం కూడా అతను పొందలేకపోయాడు. దాన్ని తీసుకున్న తర్వాత అతనికి మరణమే వెంటాడింది తప్ప తనకి ఏమాత్రం కూడా భవిష్యత్తు అనేది లేకుండా పోయింది. ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి బంగారు కంపెనీ వారన్నిటినీ కూడా ఆశించాడో దాని ద్వారా అతనికి ఏమాత్రము కూడా భవిష్యత్తు అనేది అతనికి లేకుండా పోయింది. గెహాజీ కూడా ఆశపడిన తర్వాత తనకు మరణమే వెంటాడింది. రోగము మరి తరతరాలు అలాగా వెంటాడింది. తను ఆశించిన దాని వల్ల ఏది కూడా అతను సంపాదించలేకపోయాడు, ఏది కూడా అతను అభివృద్ధి పొందలేకపోయాడు, ఏది కూడా అతను సాధించలేకపోయాడు. అందుకే తనది కాని దాని, వ్యర్థమైన దాని, తనకు సంబంధం లేని దాన్ని ఎప్పుడైతే మనము ఆశ్రయిస్తామో, ఎప్పుడైతే మనము దాన్ని ఆశిస్తామో అప్పుడు మనకు అది తగ్గినా కానీ దాని వలన మనకు ఫలము కలగదు. దాని వలన మనకు ఏ విధమైన కూడా ఫలము రాదు, ప్రతిఫలం రాకపోగా మరణమే అక్కడ వెంటాడుతూ వెళుతుంది. అయితే యెహోషువ గ్రంథంలో 22వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం, జెరాము కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరగబడినప్పుడు ఇశ్రాయేలీయులు సర్వ సమాజము మీదికి కోపం రాలేదా? తన దోషం వలన ఆ మనుషుడు ఒక్కడే మరణమాయన. హల్లెలూయా. చూడండి, ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరగబడినప్పుడు ఇశ్రాయేలుల సర్వ సమాజం మీదికి కోపము రాలేదా? తన దోషం వలన ఆ
ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరగబడిన తర్వాత ఇశ్రాయేలు సర్వ సమాజం మీదకి దేవుని కోపము వచ్చేసింది. వచ్చిన తర్వాత తన దోషం బట్టి ఆ మనుషులతో పాటు తన కుటుంబం అంతా కూడా మరణము అయింది. అందుకే ఆకాను చేసినటువంటి పాపము తన కుటుంబానికి కూడా వచ్చేసింది. దేవుడైన యెహోవా ఏదైనా సెలవిచ్చినప్పుడు దానిని అది పాటించాల్సినటువంటి విషయం. దేవుడైన యెహోవా ఏదైనా ఆజ్ఞ ఇచ్చినప్పుడు దానిని మనము తిరస్కరించకూడదు. అందుకే ఇశ్రాయేలుల మీదకి కోపము వచ్చింది అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎప్పుడైతే వాగ్దాన భూమికి చేరుకున్నారు కానీ చేరుకున్న తర్వాత వాళ్ళు అంతవరకు కూడా దేవుణ్ణి సదుకుంటూ గొడుక్కుంటూనే ఉన్నారు. అయితే వాగ్దాన భూమికి దేవుడైతే చేర్చాడు కానీ తిరిగి మళ్ళీ వాళ్ళు యథాస్థితికి వెళ్ళిపోయారు. బయలు దేవతను ఒక బంగారు గుడిలో వాళ్ళు చేసుకొని దాన్ని ఆరాధించడం ద్వారా వారికి కూడా మరణము వచ్చేసింది. దేవుడైన యెహోవా కోపము ఎలాంటిది అంటే దేవుడి ఉగ్రత వస్తే దాన్ని ఎవరు కూడా తట్టుకోవడము అసాధ్యమే. ఆకాను పాపం చేసినాడు కానీ పాపం ఒప్పుకున్నాడు కానీ అది పశ్చాత్తాపంతో ఒప్పుకోలేకపోయాడు. గెహాజీ కూడా పాపం చేశాడు కానీ దాన్ని ఒప్పుకోలేకపోయాడు. ఆదాము హవ్వ కూడా పాపం చేశారు కానీ దాన్ని ఒప్పుకోలేకపోయారు. దేవుడైతే ఒక అవకాశాన్ని ఇస్తాడు కానీ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోతే తిరిగి ఆ పాపాన్ని బట్టి వారికి మరణమే వెంటాడుతుంది. అయితే దేవుడైన యెహోవా యెహోవాకు ధర్మశాస్త్రం ప్రకారముగా దేవుడైన యెహోవా ఎలాంటి వాడు అంటే భయంకరుడు, కోపాగ్నికి ఆయనకు భయంకరుడు, కోపంతో రగిలిపోతున్నటువంటి మండుచున్నటువంటి అగ్ని. అయితే ఎప్పుడైతే కొత్త నిబంధనకి వచ్చిన తర్వాత దేవుడు కనికరాపూర్ణుడయ్యాడు, ప్రేమాస్వరూపి అయ్యాడు, దయగలిగినటువంటి వాడు అయ్యాడు. ఆయన అప్పటికి కూడా దయ ఉంది, కనికరం ఉంది కానీ ఏదైనా తప్పు చేస్తే వెంటనే దేవుని ఉగ్రత వారికి వచ్చింది. ధర్మశాస్త్రం ప్రకారంగా ఇశ్రాయేలు ప్రజల మీద కానీ సంఖ్యాకాండంలో, లేవియా కాండంలో, ఆది కాండంలో, ద్వితీయోపదేశ కాండం వరకు కూడా ఎవరైనా ఏదైనా తప్పు చేసినప్పుడు వెంటనే దేవుడు వారి మీదికి ఉగ్రత తీసుకొచ్చేవాడు. అయితే చాలా మంది ఏమంటారంటే నేటికి ఆ ధర్మశాస్త్రం లేదు, దేవుడు ప్రేమాస్వరూపి అయ్యాడు కాబట్టి మనం ఏదైనా చేయవచ్చు అని అనుకుంటున్నారు. కానీ దేవుడు దాన్ని కొట్టివేశాడు కరెక్టే, కానీ కొట్టివేశాడు అని దాన్ని మనము చెయ్యాలి అని అనుకుంటే మాత్రం దేవుడు ఖచ్చితంగా దానికి ఉగ్రుడై అయిపోయి దేవుని కోపానికి మనం కారణమయ్యేవాడిగా ఉంటాము. అందుకే ధర్మశాస్త్రంలో ఏ చిన్న తప్పిదమో అది ఏదైనా కూడా అబద్ధం ఆడినా కానీ, లేదంటే భార్యనో భర్తనో మరి గొడవ పడినా కానీ, తల్లిదండ్రులు దూషించినా కానీ, ఒకరి మీద ఒకరు అబద్ధ సాక్ష్యం పలికినా కానీ, ఒకరి మీద ఒకరు నిందారోపణలు చేసుకున్నా కానీ, ఇరిగింటి వారితో పక్కింటి వారితో ముచ్చట్లాడినా కానీ దేవుడు ఉగ్రత అలా వారి మీదకి వచ్చేసేది. ఈనాడు దేవుడి ఉగ్రత వెంటనే రావడం లేదు కాబట్టి మానవులు చేసినటువంటి తప్పిదములు అలాగా కొనసాగుతూ వెళ్ళిపోతున్నాయి. అయితే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏది కూడా మనము మీరే వారిగా ఉండకూడదు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించారు, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించారు, దేవుడిచ్చిన ఆజ్ఞను లోబడలేకపోయారు, దేవుడిచ్చిన ఆజ్ఞకు వారు విధేయత చూపలేకపోయారు. దేవుడైతే వేరే చేయాలని అనుకున్నాడు కానీ ఈడే వారు తెచ్చుకున్నారు. అందుకే ఆకాను చేసినటువంటి పాపము తన పిల్లలందరికీ కూడా రావడానికి కారణమైంది. తన జీవితంలో ఆకాను అనుకున్నాడు నేను ఎంతోగానో అభివృద్ధి అవ్వచ్చు, నేను సంపాదించాను కాబట్టి ఇప్పుడు నేను దాన్ని దోచుకుని నేను ఇప్పుడు సంపాదించాను కాబట్టి నేను ఇంకా ఏదైనా చేయొచ్చు అని అనుకున్నాడు కానీ ఏమీ కూడా చేయలేకపోయాడు. అందుకే
దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే ఏది కూడా చేయలేరు, ఏది కూడా ఆశించలేరు. అయితే ఆకాను వెండిని, బంగారము, మరి వస్త్రాన్ని ఆశపడము తప్ప అని ఆలోచన చేస్తే ఆశపడము తప్పైతే కాదు, కానీ దేవుడు శపించిన దాన్ని ముట్టుకోవడము పాపం. దేవునికి ప్రతిష్ఠితమైనది ముట్టుకోవడము పాపం. యెహోషువ సేవకుడు ముందుగానే వార్నింగ్ ఇచ్చాడు, వాళ్ళకి ముందుగానే చెప్పాడు, నేను మరి దేవుడిని యెహోవా శపించాడు, శపించిన దాన్ని ముట్టుకోవద్దండి అని దేవుడైనా యెహోవా సెలవిచ్చినప్పుడు యెహోషువ మరి సేవకుడు ఏంటంటే యెహోషువ వారికి చెప్పాడు. అయితే చెప్పినా కానీ ఆ మాట వినలేదు, చెప్పినా కానీ ఆ మాటను వారు లోబడలేదు. అయితే సేవకుడు చెప్పిన మాటకి ఆకాను లోబడలేక పోయాడు. ఈనాడు కూడా ఎంతో మంది సేవకుడు చెబుతున్నటువంటి మాటకు లోబడలేక పోతున్నారు. సేవకుడు ఏదైనా చెప్పినప్పుడు దానిని ఉల్లంఘించేస్తా ఉన్నారు. ఆకాను వ్యతిరేకత చూపించాడు. ఆ మాటను, ఆ ఆజ్ఞను పెడిచేన పెట్టేస్తాడు ఆకాను తన సేవకుడు చెబుతున్నది ఏంటో, తన సేవకుడు మంచిని చెబుతున్నాడా చెడు చెబుతున్నాడా అని ఆలోచన చేయలేదు. వారి ఆలోచన చేసినట్లయితే ఆజ్ఞను మరి తిరస్కరించేవాడు కాదేమో, ఆ ఆజ్ఞను పెడచెవిన పెట్టడం ద్వారా తను అనుకున్నదే జరగాలి, తను అనుకున్నదే జరగాలని ఆశపడ్డాడు. సేవకుడు మాటను ధిక్కరించేశాడు, తన చిత్తం ప్రకారమే వెళ్ళాలని ఆశపడ్డాడు. అందుకే ఈనాడు ఎంతో మంది సేవకుల దగ్గర ఎంతో మంది తన విధేయత చూపకపోవడము, ఆయన చెబుతున్నటువంటి మరి ఏవైనా మాటలు వినకపోవడం, ఆయన చెబుతున్నటువంటి ఆజ్ఞకు లోపడకపోవడము కారణం ఏమిటి అంటే ఆకాను లాంటి స్వభావము ఇంకా ఏదో ఒక మూలాన ఉంది. ఆకాను లాంటి స్వభావము ఏదో ఒక మూలాన మనలో ఉంది కాబట్టి మనము ఆ మాటను వినలేకపోతున్నాం. దేవుడు ఇస్తున్నటువంటి మాటలను మనము పెడచెవిన పెట్టేవారిగా ఉంటున్నాం. పెడచెవిన పెట్టడం ద్వారా ఆకాను ఆ మాటను ఉల్లంఘించడం ద్వారా తనకి మరణము వచ్చేసింది. ఈనాడు కూడా మనం ఎంతో మంది దేవుడి మాటను లోబడక, దేవుడి మాటకు మరి విధేయత చూపించక, దేవుడి మాటకు విధేయత చూపించక, అలాగే దేవుడి మాటను ధిక్కరించి ఎంతో మంది పాపం చేసేవారు కూడా ఉన్నారు. అయితే పాపం నుంచి వచ్చే జీతం మరణం అని మనకు తెలుసు, కానీ మరణం అని తెలిసినా కూడా పాపాన్ని చేస్తూనే వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ చూస్తా ఉన్నాడు అని ఏది చూడడం లేదని అనుకుంటున్నాం, కానీ ఆకాను ఎవరు చూడడం లేదు, తన దగ్గర ఎవరు లేదని అనుకున్నాడు, కానీ దేవుడిని యెహోవా చూస్తున్నాడని తను గ్రహించలేకపోయాడు. గెహాజీ కూడా నా దగ్గర ఎవరు లేరు, నేను ఆశించిన దాన్ని తీసుకుంటున్నాను, ఎవరు చూడలేదు కదా అనుకున్నాడు, కానీ దేవుడిని యెహోవా చూశాడు. అలాగే ఎలీషా సేవకుడు కూడా తన మనస్సు, తన ఆత్మ అక్కడికి వెళ్ళడం ద్వారా ఎలీషా కూడా చూశాడు. గెహాజీ చేసినటువంటి దానికి దేవుడే యెహోవా చూశాడు. అలాగే ఎలీషా కూడా చూడడం ద్వారా ఎలీషా అడుగుతున్నాడు, ఏమంటున్నాడంటే గెహాజీ ఇంతవరకు నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నువ్వు ఇంత సమయం వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళావాలంటే అప్పుడైనా కూడా నేను ఇలాగ చేశాను అని ఒప్పుకోకపోవడం ద్వారా నేను ఎక్కడికి వెళ్ళాను, నేను ఎక్కడికి వెళ్ళాను, నేను ఇక్కడే ఉన్నాను, మీరు ప్రార్థన చేసుకున్నాను, నేను ఎక్కడ నిలబడ్డాను, నేను గుమ్మం దగ్గర నిలబడ్డానని ఇదొక అబద్ధము. గెహాజీ ఆశించిన దాన్ని తెచ్చుకున్న దాన్ని తన ఇంట్లో భద్రపరుచుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలీషా అడిగినప్పుడు తన పాపాన్ని ఒప్పుకొని ఉంటే ఒకవేళ దేవుని కోపం అక్కడ వచ్చేది కాదేమో. ఒప్పుకోకపోవడం ద్వారా నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నాను అని అబద్ధం ఆడిన వెంటనే ఎలీషా అంటున్నాను, అబద్ధం ఆడుతున్నావు, నువ్వు చేసిన దాన్ని ఒప్పుకోకపోతున్నావు, నేను ఏదైతే వద్దు అని ఆ బంగారు వెండి నేను వెలికి పంపిస్తే దానిని పరిగెత్తుకుని నువ్వు వెళ్ళి దాన్ని నాకు కావాలి అని ఆశించి దాన్ని తెచ్చుకొని నువ్వు ఇంటిలో భద్రపరచుకుంటున్నావు, నేను చూశాను అంటున్నాడు. నేను చూశాను అన్న తర్వాత మీరు ఎలా చూస్తారు? ఒకవేళ సంభాషణ ఇక్కడ జరిగి ఉండవచ్చు. అయ్యో నా సేవకుడు మీరు ఎలాగ చూశారు అనంటే దేవుని ఆత్మ
ఎప్పుడూ కూడా అలాగా తన బిడ్డల మీద ఉండనే ఉంటుంది. ఎప్పుడైతే దేవుని యెహోవా తను చేసిన దాన్ని చూశాడో, అలాగే ఎలీషా ఆత్మ మనస్సు మరి ఇక్కడ ఉంది, దాని ఆత్మ అక్కడికి వెళ్ళి తను చేసిన దాన్ని అంతటిని కూడా చూసి అక్కడికి వచ్చిన తర్వాత ఆ విధంగా మరి సంభాషిస్తుంటే, నేనేమి ఆశించలేదు, నేనేమి తీసుకోలేదని కూడా అప్పుడు కూడా తను ఒప్పుకోలేకపోయాడు. ఎంత చెబుతున్నా కూడా ఏ విధంగా కూడా గెహాజీ ఒప్పుకోకపోవడం ద్వారా తనకి తన తనంతరము కూడా రోగం వెంటాడి తనకు కూడా మరణము వచ్చేసింది. అయితే ధర్మశాస్త్రం ప్రకారముగా ఏ పాపమైన చేసినప్పుడు ఘోర కఠినమైన శిక్ష విధించేవారు. ఆ శిక్షను విధించినప్పుడు వారు ఎంతగానో భయభ్రాంతులయ్యేవారు. ఎందుకంటే ఏదైనా వాళ్ళు పాపం చేసినప్పుడు ఆ భయంకరమైన శిక్షకు వారు లోనైనప్పుడు ఏంటి ఇంత శిక్షను మేము అనుభవించాలా అని వారు చాలా భయభ్రాంతులైపోయేవారు. అందుకే ఏ పాపం కూడా చేయడానికి కూడా ఎవరు ముందుకు వెళ్ళేవారు కాదు. ఏదైనా తప్పు చేయడానికి కూడా ఎవరు కూడా ముందుకు వెళ్ళేవారు కాదు. ఎందుకంటే ఏదైనా తప్పు చేస్తే, ఏదైనా పాపము చేస్తే దేవుడిని యెహోవాకి మేము విరోధంగా జీవిస్తే దేవుని ఉగ్రత మా మీదికి వస్తుంది అని, దేవుని కోపము మా మీదికి వస్తుంది అని. అందుకే చూడండి, సొదొమ గొమొర్రా పట్టణంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏమనుకున్నారంటే, ఎవరు కూడా మమ్మల్ని చూడడం లేదు, దేవుడైనా మరి దేవుడు ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడు అని వారు నిర్లక్ష్యంగా వారికి నచ్చినట్టుగా జీవితం వారు జీవించేవారు. నచ్చినట్టుగా జీవిస్తా ఉంటే దేవుడు చూసి చూడనట్టుగా అన్నాళ్ళు కూడా ఉన్నాడు. దేవుడు చూసి చూడనట్టుగా అలా కొద్ది రోజులు ఉన్నా కూడా అప్పుడు అనుకున్నాడు, ఇక నా ప్రజలు ఇక్కడ మారరు. ఈ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు మారరు. వీళ్ళకి ఇక నేను నా ఉగ్రత రావలసిందే, నా కోపము రావలసిందే, ఈ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నేను నాశనము చేయాల్సిందే అని ఆలోచించి సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఇక నాశనం చేయాలి అని అనుకుంటున్నటువంటి సందర్భంలో లోతు కుటుంబము దేవునికి నీతిమంతులుగా మరి కనిపించడం ద్వారా ఆ లోతు కుటుంబాన్ని ఒక్కటి రక్షించుకొని సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్చి వేసేస్తాడు. సొదొమ గొమొర్రా పట్టణం అంతా కూడా కనీసము ఒక మనిషి మరి ఇల్లు కానీ ఏది కూడా అక్కడ నిలవలేదు. మొత్తం అంతా కూడా అగ్ని గంధకములు పడి మాడి మసి అయిపోయి అన్నీ కూడా అక్కడ బూడిదైపోయాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే దేవుని ఉగ్రతకు కారణం ఏమిటంటే మానవులు చేసేటువంటి తప్పిదములే, మానవులు చేసేటువంటి అతిక్రమములే. దేవుని కోపానికి రావడం కారణం ఏమిటంటే కేవలం మానవులు చేస్తున్నటువంటి ఆ తప్పిదములు బట్టి. అయితే ఆ తప్పిదములు, ఆ అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెడితే ఖచ్చితంగా దేవుడు కనికరం చూపిస్తాడు. అలాగా కాకుండా దేవుని మరి విడిచిపెట్టి మేము చేసిన దాన్ని ఒప్పుకుంటున్నాం, మేము చేసిన దాన్ని మా అతిక్రమంలో మేము ఒప్పుకుంటున్నాం, మా పాపాన్ని ఒప్పుకుంటున్నామని అని దేవుని సన్నిధిలో ఒక మాట ఒకసారి అడిగేసి మళ్ళీ తిరిగి అదే స్థితిలోకి వెళ్ళిపోతే, అదే పాపాన్ని అదే అతిక్రమాన్ని చేస్తే దేవుడు చూస్తూ ఊరుకునేటువంటి దేవుడు కాదు. దేవుడు కనికరపూర్ణుడి, ప్రేమ స్వరూపి. కానీ చూసి చూడకో మరి దేవుడు కూడా ఎన్నాలని ఉంటాడు. అయితే మన కుటుంబంలో మన పిల్లలు లేదంటే ఎవరైనా తప్పు చేసినప్పుడు, ఏదైనా తప్పు చేసినప్పుడు ఒకసారి చూస్తాం, రెండోసారి చూస్తాం, మూడోసారి చూస్తాం, నాలుగోసారి చూస్తాం, ఐదోసారి కూడా చూస్తాం, ఆరోసారి అయినా చూస్తాం. ఏడోసారికి పిల్లలు తప్పు చేస్తున్నారని మనకు ఒక్కోసారి కోపం వచ్చి వాళ్ళని బాగా పారేస్తాం, ఎంత తింటాము, ఎంతగానో కోపగించుకుంటాం వాడి మీద. ఎందుకంటే తప్పు చేస్తున్నారు అని ఒకసారి చెప్తా ఉన్నప్పుడు వింటామే అని అనుకుంటాము, రెండోసారి చెప్తున్నప్పుడు వింటామే అని అనుకుంటాము, మూడోసారి చెప్తే వింటామే అనుకుంటాము. కానీ ఎంత చెప్పినా కూడా వినకపోతే కోపగించేసుకుంటాం వారిని. మరి ఆ తప్పుకి వారిని ఎంతగానో శిక్షిస్తాం. అయితే దేవుడు సృష్టిలో సృష్టించినటువంటి మనస్సులో మన పిల్లలు తప్పు చేస్తేనే మనము దండిస్తే, మనము తప్పు చేస్తే దేవుడు తల్లికపోవడము అది కూడా. అయితే దేవుడు అప్పుడప్పుడు అలా దండిస్తూ ఉంటాడు, దేవుడు అవకాశం ఇస్తూ ఉంటాడు, దేవుడు చెబుతా ఉంటాడు, మీరు ఇలాగా ఉండండి, మీరు ఇలాగా చేయొద్దండి, మీరు ఈ విధంగా మాత్రమే ఉండాలి అని దేవుడు ఎంత
చెబుతున్నా కూడా వినకపోతే దేవుని కోపము అక్కడ వచ్చేస్తుంది, దేవుని ఉగ్రత అక్కడ వచ్చేస్తుంది. అందుకే నోవాహు కాలంలో కూడా దేవుడు చెబుతూ వెళ్ళాడు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవ్వరూ కూడా వినడానికి సిద్ధముగా లేరు. ఆఖరికి నోవాహు ఓడలోకి వెళ్ళేటప్పుడు కూడా దయచేసి నాతో పాటు రండి, మిమ్మల్ని రక్షించుకోండి, కాపాడుకోండి, దేవుడు ఉగ్రత వస్తుంది, మరి దేవుడు ప్రపంచాన్ని కూడా నాశనం చేయబడుతున్నాడు అని నోవాహు పడవకి ఎక్కేటప్పుడు కూడా ఆ మాట సెలవించినా కూడా ప్రజలు ఎవరు కూడా దానిని ఒప్పుకోలేదు. ప్రజలు ఎవరు కూడా ఆ మాటను ఒప్పుకోలేకపోవా తిరస్కరిస్తున్నాడు. ఏంటి, నీతో చెప్పాడా దేవుడు? నీతో చెప్పాడా ప్రపంచం నాశనం అవుతుందని? నీకు ఒక్కరికే చెప్పాడా దేవుడు? ఇంతమంది ప్రజలుంటే ఎవరికి చెప్పలేదా? ఈ ఓడలోకి ఎక్కితే మేము కాపాడుకుంటామా, మమ్మల్ని రక్షించుకుంటామా అని ఇష్టం వచ్చినట్టుగా వారికి నచ్చినట్టుగా వారు మాట్లాడుతూ అలాగే ఎగతాళి చేశారు. ఎప్పుడైతే రక్షణ అనే ఓడ తలుపులు ఎప్పుడైతే మూసుకొని ఉన్నాయో ఆ వెంటనే అక్కడ దేవుడైన యెహోవా ఉగ్రత వచ్చేసింది. ఆ చిన్న ప్రళయాన్ని తీసుకొని వచ్చి మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా నాశనము చేశాడు. ఎందుకంటే తన ప్రజలు తన మాట వినడం లేదు అని. తను సృష్టించినటువంటి నా బిడ్డలు, నేను సృష్టించినటువంటి ఈ మనస్సులు, నేను సృష్టించినటువంటి ఈ నరులు నేను చెప్పినది వినకపోగా నాకే ఎదురు తిరుగుతున్నారు. నేను చెబుతున్నది చెయ్యకపోగా నాకే ఎదురు మాట్లాడుతున్నారు. నేను చెప్పినది మరి చెయ్యకపోగా ఎగతాళి చేస్తున్నారు, వ్యతిరేకపరుస్తున్నారు, అవమానపరుస్తున్నారు. ఇంత చేస్తున్నా కూడా దేవుడైన యెహోవా కోపం రాకోకుండా ఎలా ఉంటుంది? ఆయన కోపం రావడానికి నిమిషం పట్టదు, ఆయన కోపం రావడానికి సెకండ్ పట్టదు. కానీ ఆయన కనికరం చూపుతున్నాడు, ప్రేమిస్తున్నాడు. కాబట్టి నా బిడ్డలు ఇంకా ఎప్పుడో ఒకసారి నా దగ్గరికి వస్తారు, నా బిడ్డలు ఏదో ఒక రోజు ఖచ్చితంగా మారుతారు అని. అయితే ఉదాహరణకి ట్రైన్లో వెళ్తూ ఉంటాం, ప్రయాణం చేస్తూ ఉంటాం. ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఊరికే మనం రైల్వే స్టేషన్లో వెళ్ళి బస్ స్టాండ్తో వెళ్ళిపోయి మనం ఎక్కాల్సిన ట్రైన్ ఎక్కడము లేదంటే బస్సు ఎక్కడము వెళ్తే ఏం చేస్తారు? మనము రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్ తీసుకోకుండా రైల్వేని ఎక్కి ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, ఏమంటారు? టికెట్ తీసుకోకపోతే ప్రయాణం చేయడానికి అవకాశం లేదు. టికెట్ తీసుకోకపోతే అందులో కనీసం రైలు కూడా ఎక్కనివ్వరు. ఒకవేళ మనం తీసుకోకుండా వెళ్తున్నాం అనుకోండి, మధ్యలో టీసీ వచ్చి టికెట్ ఎక్కడ అని అడిగినప్పుడు టికెట్ నేను తీసుకోలేదు, నాకు ఏమవసరం అని ఈ రైల్లో ప్రయాణం చేస్తున్న ఈ రైలు అందరికీ కదా, ఇది అందరికీ కదా, అందరూ ప్రయాణం చేసే కదా, ఎందుకు పెట్టాలి టికెట్, ఈ అవసరమా అని అనుకొని టీసీతో అలా మాట్లాడి నేను టికెట్ నాకు అవసరం నేను తీసుకొని అన్నాడు అనుకోండి, ఏ స్టేషన్ దగ్గర ఆగకపోతే ఆ స్టేషన్ అలా దొబ్బి పడేస్తాడు. టికెట్ తీసుకోకపోతే ప్రయాణం చేయడానికి వీలు ఉండదు. టికెట్ తీసుకోకపోతే ప్రయాణం చేయడానికి వీలు ఉండదు. అయితే రైల్లోనే కాదు కానీ, బస్సులోనే కాదు కానీ, మరి ఫ్లైట్లో కూడా టికెట్ తీసుకోకపోతే ఏమాత్రం ప్రయాణం చేయడానికి వీలుండదు. ఒకవేళ బస్సులో టికెట్ తీసుకోకపోతేనో రైల్లో టికెట్ తీసుకెళ్ళిపోతేనో పలానా చోట ఆపి దింపేస్తారేమో కానీ, ఫ్లైట్లో టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేస్తే పైనుంచి దొబ్బి పడేస్తే ఎక్కడ పోయి పడతాము? అయితే దేవుడైన యెహోవా స్థలానికి, దేవుడైన యెహోవా నివాసానికి వెళ్ళాలన్నా కూడా మనకు టికెట్ కావాల్సిందే. ఆ టికెట్ కొనుక్కోకపోతే దేవుడైన యెహోవా అంటాడు, నువ్వెవరో నాకు తెలియదు అని. ఆ టికెట్ తీసుకోకపోతే నువ్వెవరో నాకు తెలియదు, నేను ఎప్పుడు నిన్ను చూడలేదని. ఆ టికెట్ తీసుకోకపోతే దేవుడు అంటాడు, మీరు ఎప్పుడూ కూడా నేను నా మందిరంలో చూడలేదు, మిమ్మల్ని ఎప్పుడూ కూడా నేను గమనించలేదు. అయితే ఒకవేళ ప్రయాణం చేస్తున్నప్పుడు టికెట్ మరలా తీసుకొని ఆ స్థలంలోనికి మరి ప్రయాణం చేయడానికి మనము ట్రైన్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఎందుకంటే టికెట్ తీసుకున్నారు కాబట్టి మళ్ళీ ఆ డోర్ ఓపెన్స్ చేస్తారు.
రైలు టికెట్ తీసుకోకపోతే మరి క్రిందకి దింపినప్పుడు మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకుంటే మళ్ళీ ఆ రైలు గేటు ఓపెన్ చేస్తారు, లోపలికి రండి అని. అయితే దేవుడైన యెహోవా మాత్రం ఒకవేళ నేను టికెట్ తీసుకొని వస్తా అని టికెట్ తీసుకొని వెళ్తే మాత్రం అక్కడ తలుపులు తెరవబడవు. రక్షణ అనేటువంటి ఓడ, ఆ నోవాహు తయారు చేసిన ఓడ, ఆ ప్రజలందరూ కూడా చిన్న చిన్నగా తుంటలు పడుతున్నాయి, చిన్న చిన్నగా తుంటలు పడుతున్నాయి, అంతవరకు కూడా ఏమనుకోలేదు. ఎప్పుడైతే ఆ వర్షము ఏకదాటిపోయిందో, గుంటపోతగా ఒడుస్తుందో అప్పుడు వాళ్ళు భయం వేసింది. ఆ భయం వేసిన తర్వాత నోవాహు దగ్గరికి వెళ్ళి నోవాహు తలుపుతి నేను వచ్చానని అనేక మంది కూడా అక్కడికి వెళ్ళి తలుపుతి అని అంటున్నా కూడా ఆ తలుపు తెరుచుకోవడం లేదు. ఎందుకంటే ఆ తలుపులు వేసినది నోవాహు కాదు, ఆ తలుపు వేసింది నోవాహు కాదు. ఒకవేళ నోవాహు వేస్తుంటే నోవాహు ఇస్తే వస్తుంది, కానీ ఆ తలుపు వేసింది దేవుడైన యెహోవా. హల్లెలూయా. దేవుడైన యెహోవానే తలుపు వేశాడు. ఇప్పుడు ఆ తలుపు తెరవడానికి కూడా అవకాశము దేవుడైన యెహోవాకు మాత్రమే. అందుకే భూమి అంతా ఇంకిపోయేంత వరకు ఆ తలుపు తెరుచుకోలేదు. భూమి అంతా ఇంకిపోయేంత వరకు ఆ తలుపు తెరుచుకోలేదు. ఎప్పుడైతే భూమి ఇంకిపోయింది అప్పుడు ఆ తలుపు తెరవబడింది. ఆ ఓడ తయారు చేసిన నోవాహు చేతుడు కాడు ఆ తలుపు తెరవడానికి. ఇప్పుడు దేవుడైన యెహోవా స్థలానికి మనము వెళ్ళి, దేవుడైన యెహోవా స్థలానికి వెళ్ళి నేను తీసుకున్నాను టికెట్, దయచేసి నన్ను రానివ్వు అంటే ఆ తలుపులు తెరుచుకోవు. ఆ తలుపులు ఎప్పటికీ కూడా తెరుచుకోవు. అందుకే వాక్యం సెలవిస్తుంది, మూయబడిన ద్వారాలు తెరవబడాలంటే మూయబడిన నీ హృదయము తెరవబడాలి. మూయబడిన ద్వారము తెరవబడాలి అంటే మూయబడిన హృదయము మారాలి, మూయబడిన హృదయము తెరవబడాలి. ఎప్పుడైతే నీ మూయబడిన హృదయము దేవుని సన్నిధిలో నువ్వు తెరుస్తావు, అప్పుడే మూయబడిన ద్వారంలోనికి నువ్వు ప్రవేశము చేస్తావు. ఎప్పుడైతే మూయబడిన ద్వారంలోకి నువ్వు ప్రయాణం చేయాలనుకుంటున్నావో అప్పుడు నువ్వు ఖచ్చితంగా టికెట్ తీసుకోవాల్సిందే. అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆయన మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు, ఆయన మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన చూపించిన దారి వెంటే వెళ్ళాలి. కానీ నా ఇష్టం నేను నడుస్తున్నా, నా ఇష్టం నేను వెళ్తున్నా అని వేరే మార్గంలో వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? ఆయన నడిపిస్తున్నటువంటి మార్గంలోనే మనం నడవకోకుండా వేరే మార్గంలోకి వెళ్ళిపోతే, అలా వేరే మార్గంలో వెళ్ళిపోతున్నా నువ్వు అలాగే వెళ్ళిపో అని దేవుడు అలాగా తోసేస్తాడు. ఎందుకంటే నేను మార్గం కదా, నా మార్గంలో నేను నడిపిస్తున్నా, నా మార్గంలో నేను నడిపిస్తున్నప్పుడు నువ్వు నా చేయి పట్టుకొని నడవకోకుండా నా ఇష్టం నువ్వు వెళ్ళిపోతే నువ్వు అలాగే వెళ్ళిపో అని దేవుడు అలాగా తోసేస్తాడు. అందుకే శపింపబడిన వారులారా మీరు నా ఎదురు మాత్రం రావద్దండి. శపింపబడిన దాని చోటు వేరే చోట ఉంది, మీరు అపవాదికి చోటించారు కాబట్టి మీరు నిత్యాగ్నిలోనికి పోవుడి అని ఇందాక మత్తయి సువార్తలో చదువుకున్నాం కదా. శపింపబడిన వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోవాల్సిందే. అందుకే ఆకాను గెహాజీ మరి శపింపబడిన దానిని ఆశించారు, ప్రతిష్ఠితమైన దాన్ని తాకడం ద్వారా వారికి మరణము వచ్చేసింది, నిత్యాగ్నిలోనికి వారు వెళ్ళిపోయారు. దాని మాటలు వింటున్న బట్టి మనము నీవైనా ఏది కూడా మనది కాని దాన్ని ఆశించడము మంచిది కాదు. దానిని ఆశించడం మంచిది కాబట్టి తనది కాని దాన్ని ఆశించి అభివృద్ధి అయ్యే వారికి శ్రమ అని, దాన్ని ఆశించి దాన్ని పొందుకొని దాన్ని ఆక్రమించుకొని అభివృద్ధి అయ్యి శ్రమ పొందేదానికన్నా దాన్ని ఆశించక దేవుని కోసము శ్రమ పడడము మంచిదే. ఈ మాటలు వింటున్నటువంటి నీవైనా నేనైనా ఇన్నాళ్ళు మనం ఏదైనా ఆశించాలేమో, ఇన్నాళ్ళు మనం ఏదైనా పొందుకోవాలని అనుకుంటున్నామేమో, అయితే ఈనాటి నుంచి మనం దేని కూడా మనం ఆశించగా మన
ఉన్నది. కానీ దాని ఎందు మనం మనస్సు పెట్టక కేవలం దేవుని వైపు మాత్రమే తిరిగేవాడిగా మనం ఉందాం. దేవుని మార్గంలో నడిచేవాడిగానే మనం ఉందాము. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.